తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించి భూమిని కాపాడేందుకు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఉన్నత భారత్ అభియాన్ కాళ్లకూరు కోఆర్డినేటర్ డాక్టర్ జి సూరిబాబు పేర్కొన్నారు. దరిద్ర దినోత్సవం ప్రాధాన్యతను వివరిస్తూ భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత భారత్ అభియాన్ విభాగం ఆధ్వర్యంలో కాళ్లకూరు పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు జాతీయ దరిద్ర దినోత్సవం ప్రాధాన్యతను వివరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా UBA కోఆర్డినేటర్ డాక్టర్ జి సూరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఖాళీగా ఉన్న ప్రతి చోట మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. దీనిని అధిగమించేందుకు విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ బాధ్యత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రామకృష్ణ మాట్లాడుతూ భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల స్టాఫ్ పలు సందర్భాల్లో తమ పాఠశాల ప్రాంగణంలో ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు నాటారని, వాటి ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రాంగణంలో విద్యార్థులచే మొక్కలు నాటించారు. అనంతరం ఖాళీ ప్రదేశాల్లో వేసేందుకు విత్తనాలు కూడా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో SRKR ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మెహర్ గణేష్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి భాషా తదితరులు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు రచించినటువంటి హౌ టు అవాయిడ్ డిజాస్టర్స్ అండ్ క్లైమేట్ మీద కొన్ని నెట్ జీరో బేస్డ్ ఎమిషన్స్ గురించి చెప్పడం జరిగింది. మరియు 2015లో ఒడంబడిక ప్రకారం 200 దేశాల యొక్క కమిట్మెంట్ ప్రకారం 2030 నాటికి మనం ఎమిషన్స్ని రిలీజ్ చేసినట్లయితే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిపోతున్న ఉద్దేశంతో IPCC ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కంట్రీస్ మీద కొన్ని ఒత్తిడితో కొన్ని ఒడంబడికలు కూడా తీసుకున్నాం. ఆ ఉద్దేశంతో మనం ఈ కార్బన్ ఎమిషన్స్ని కనుక తగ్గించుకోకపోయినట్లయితే దరిద్ర యొక్క ఉష్ణోగ్రతలు ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ అత్యంత అధికంగా ఉంటాయని ఇప్పుడు అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. ఏప్రిల్ 22 దరిద్ర దినోత్సవం, ఇంటర్నేషనల్ దరిద్ర దినోత్సవం సందర్భంగా మరి మా పాఠశాలకు వచ్చేసి SRKR ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రొఫెసర్స్ గణేష్ గారు, తర్వాత సూరిబాబు గారు, తర్వాత భాషా గారు రావడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా విత్తనాలు ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మరి మొక్కలు పెంచే కార్యక్రమాన్ని గురించి ఉన్నత భారత్ అభియాన్ దత్తత గ్రామాల్లో ఒకటైన కాళ్లకూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలకి ఇవాళ దరిద్ర దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని ఇవాళ దీన్ని సందర్శించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం యొక్క థీమ్ అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్, 2025 థీమ్ అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్. పిల్లలందరికీ ఈ దరిద్ర దినోత్సవం గురించి ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా అవేర్నెస్ చేసి పిల్లలకి విత్తనాలన్నీ నాటించి, మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రపతిని ఉద్దేశించి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కూడా స్కూల్ పిల్లల అందరి చేత కూడా చేపించడం జరిగింది. పర్వతారోహణ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొను పేద విద్యార్థులకు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ ఆర్థిక సహాయం చేస్తుందని అధ్యక్షులు చిలుకూరి నరసింహరాజు చెప్పారు. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ నూతన కార్యవర్గం ఆర్యవేశ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మంతన వెంకట నరసింహ సీతారామరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు యూత్ అడ్వెంచర్ ప్రోగ్రాముల్లో పాల్గొను పేద విద్యార్థులకు భీమవరం యూనిట్ ఆర్థికంగా సహకరిస్తుందని, ఆసక్తి గల అభ్యర్థులు యూనిట్ కార్యదర్శిని సంప్రదించారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2025-2028 సంవత్సరాల కాలానికి ఇటీవల జరిగిన త్రైవార్షిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులచే యూత్ హాస్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ వివిజే సోమరాజు నూతన సభ్యులచే లాంఛనంగా ప్రమాణం చేయించారని, అధ్యక్షులుగా మంతన వెంకట నరసింహ సీతారామరాజు, ఉపాధ్యక్షులుగా బోనం పాండురంగారావు, సరిపిడకల రామారావు, యూనిట్ చైర్మన్ గా ప్రొఫెసర్ మాట్లపూడి సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీకాకుళు హనుమంతరావు, కార్యదర్శిగా కటిగిరెడ్డి వెంకటరత్నంతో పాటు మరో 20 మంది కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్టు యూనిట్ PRO తాళ్లపూడి గాంధీ తెలియజేశారు. ఈ సందర్భంగా యూత్ హాస్టల్ సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించగా అధ్యక్షులు చిలుకూరు నరసింహరాజు ప్రభుత్వం స్థలం చేకూర్చితే తన సొంత నిధులతో భవనాన్ని ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్రెడ్డి వెంకట సత్యనారాయణ, బొబిలిశెట్టి వెంకటేశ్వరరావు, గన్నాబత్తుల శ్రీనివాస్, డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, బోనం పాండురంగారావు, శ్రీకాకుళు హనుమంతరావు, నందమూరి రాజేష్, తాళ్లపూడి గాంధీ, బొండా శ్రీరామ్, పెన్మెత్స భాస్కర్ బెద్దిరాజు, కడియం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ సీటుకి న్యాయం చేయగలనా చేయలేనడానికి నిదర్శనంగా లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని
అలాగే అన్నయ్య చెప్పాడు గురించి స్థలం ఒకటి సేకరించుకోవాలని. ఆ స్థలం సేకరించుకున్న మళ్ళీ రోజున మన పేరు మీదకి వచ్చిన మళ్ళీ రోజున ఆ కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను గతంలో చెప్పాను. ఇంకా ట్రెక్కింగ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనుకునే పేద విద్యార్థులు ఉంటారు చాలామంది. వాళ్ళకి పేద ప్రయాసాలతో డబ్బులు లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా ఒక ఫండ్ అనేది మనం రిలీజ్ చేసి 100% వాళ్ళు కూడా పంపించి వాళ్ళ ఉత్సాహం కూడా మనం కూడా పంచుతున్నాము. యూత్ హాస్టల్స్కి సంబంధించి ఆఫీస్ బేరర్స్ అండ్ ఈసీ మెంబర్స్ 2025-28 కాలానికి ప్రమాణ స్వీకారం చేయబోయి సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన యూత్ హాస్టల్స్ జనవాడి సభ్యులకు, వేదిక మీద ఆసీనులైన సభాధ్యక్షులు సోదరులు నరసింహరాజు గారికి, రాష్ట్ర అధ్యక్షులు సోమరాజు గారికి, చైర్మన్ మట్లపూడి శశాణ గారికి, పూర్వం చైర్మన్ ఆర్ఎన్ శశాణ గారికి, మిత్రులు శ్రీరామ్ గారికి, రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పటిదాకా కూడా ఈ యూత్ హాస్టల్ని చాలా చక్కగా నిర్విఘ్నంగా ఎంతో అభివృద్ధి పదంలోకి నడిపించిన పాత బాడీకి, ఇప్పుడు నడిపించబోయే కొత్త బాడీకి కూడా నేను చేసే సూచన ఒకటే. నా ముందు మాట్లాడిన ఆర్ఎన్ శశాణ గారు చెప్పారు, యూత్ హాస్టల్లో సీనియర్ సభ్యులు ఎక్కువగా కనబడుతున్నారు. అయితే దీని యొక్క ఉద్దేశం ట్రెక్కింగ్ అని, లేకపోతే ఈ మిగతా గేమ్స్ అన్ని, పర్వతారోహణని, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలకి యూత్ అయితే ఎక్కువగా వెళ్తారు కాబట్టి మన పిల్లలను కూడా ఇందులో జాయిన్ చేయాల్సిన బాధ్యత ఉన్నట్టుగా ఆయన చెప్పారని నాకు అనిపిస్తా ఉంది. మన యూనిట్ కూడా దాదాపు 10 సంవత్సరం కూడా ఎవరైనా విద్యార్థులు వాళ్ళు చదువుకుంటారు, తల్లిదండ్రులేమో ఫీజు కట్టడమే కష్టం, మళ్ళీ వాళ్ళ ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే ఎక్కడికెళ్తారా అంటారు. అందుకని మేము 10 సంవత్సరం కూడా 2-3 విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని మేమే యూత్ హాస్టల్ డబ్బులతో ట్రావెలింగ్, కొంతమందికి ఏమో పూర్తిగా 200 ఫ్రీ ట్రావెల్ పే చేస్తుంది. అక్కడ ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారు ఢిల్లీ వాళ్ళు. ఇకపోతే లోకల్ టూర్కి ఇక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికి ఖర్చుల్లో కొంతమందికి 50% ఇచ్చాము, కొంతమందికి ఏమో పూర్తిగా కూడా ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే మా అధ్యక్షులు గారు ఏంటంటే అలా కాదు, అవసరమైతే మనం ఖర్చులు పెరుగుదాము, ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా ఎక్కడికన్నా అడ్వెంచర్ కార్యక్రమాలకి వెళ్ళి పార్టిసిపేట్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం అన్నారు. అప్పుడు 1000 రూపాయలు అవుతాయి. దాదాపు ఇప్పుడు హిమాలయాలలో ట్రెక్కింగ్ చేయాలంటే 30,000-40,000 రూపాయలు ఉంటుంది. డాక్టర్ సోమరాజు గారు సొంత ఖర్చులతో వెళ్లేవాళ్ళు, ₹1 కూడా ఎవరో. కానీ అలాంటి పేద విద్యార్థులకి తప్పనిసరిగా చేస్తానని మన ప్రెసిడెంట్ గారు అన్నారు. ఆల్రెడీ చేశాం. ఎందుకంటే 2 విద్యార్థులు ఉన్నారు మనకి, హిమాలయాల పర్వతాలు ఎక్కారు. ఎవరు ప్రవీణ్ అని చెప్పేసి మనకి హిమాలయాలు వచ్చిన తర్వాత ఫర్దర్ గా వారికి చదువుకోవడానికి 50,000 రూపాయలు ఇచ్చాం మనం 5 ఏళ్ల 6 ఏళ్ల క్రితం. బట్ మనం ఆల్రెడీ ఇచ్చాం ఐఎం మీద జరిగిన కార్యక్రమంలో. మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ మరి మా హర్నాథ్ గారు, మా ఫౌండర్ సిద్ధి గారు, వారందరం అంత రెగ్యులర్ గా గత సుమారు 20 సంవత్సరాల క్రితం B1 అనే అసోసియేషన్స్ పెట్టడం, అందరినీ కూడా యాక్టివ్ చేయడం, ప్రతి ప్రాంతంలోనూ ప్రతి పల్లి ప్రాంతంలో కూడా అందరినీ కూడా యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అసోసియేషన్ పెట్టి 2007 సంవత్సరంలోనే ఇంటర్నేషనల్ గవర్నర్గా చేయడం జరిగింది. అయితే ఆ ఉద్దేశంతో ఆ ఉత్సాహంతో ప్రధానంతో యూత్ హాస్టల్లో కూడా మెంబర్షిప్ అనేది ఉంటే కనుక మన ఇతర ప్రాంతంలో కూడా వెళ్తే కనుక ఎప్పటికైనా సరే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఉండే వైవ రూమ్స్లో కానీ ఉత్సాహవంతులుగా వెళ్ళే యాక్టివిటీస్ విషయంలో కానీ మనం అందరం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాం. గత 1.5 year బ్యాక్ మన వాకర్స్ అసోసియేషన్లోనే, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్లోనే సుమారు 23 మంది కలిపి మేము యూరప్ టూర్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ యూరప్ టూర్ మేము మట్టికి వెళ్ళినా సరే అందులో కూడా మన యూత్ హాస్టల్ సభ్యులు మేము సభ్యులు ఉండేవాళ్ళం. అంచేత మేము వాకర్స్ తరఫున వెళ్ళినట్టుగా మేము హ్యాపీ ఫీల్ అయ్యాము, యూత్ హాస్టల్ తరఫున మేము వెళ్ళినట్టుగా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అలాగే ఎక్కడికక్కడికి అది ఇక పక్కన ఉన్న పల్లి ప్రాంతం అయినా సరే, పక్కన పట్టణ ప్రాంతం అయినా సరే ఎక్కువగా గ్రూప్గా ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరి నరసింహరాజు గారు, చిలుకూరు నరసింహరాజు గారు వారిని పూర్తిగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. యూనిట్ యూత్ హాస్టల్ యాక్టివిటీస్ లో కూడా బాగా ప్రసిద్ధి చెందిందని చెప్పి సభాపతి తెలియజేస్తున్నారు.
ఈ నెల 29 నుండి మే 30వ తేదీ వరకు భీమవరంలో 4 ప్రాంతాల్లో బాల బాలికలకు ఉచిత వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి తెలిపారు. నరసాగ్రహారంలో శిక్షణా తరగతుల బ్రోచర్ను ఆవిష్కరించారు. వేసవిలో పిల్లలు ఎండలో తిరగకుండా సెల్ ఫోన్స్ కు బానిసలు కాకుండా ఇటువంటి ఉచిత తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంతోషిమాత కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నాచు శ్రీవల్లి మాట్లాడుతూ నెల రోజుల పాటు మహిళలకు కుట్టు మిషన్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, సంగీతం, వేదిక్, అబాకస్, కరాటే తదితర వాటిపై ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు నాచువారి సెంటర్, బ్యాంక్ కాలనీ, నర్సాగ్రహారం, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉచిత శిక్షణా తరగతులు జరుగుతాయని తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం 9676972227 కు సంప్రదించాలని అన్నారు. అడబాల స్వర్ణ, నూలి హారిక, సుంకర సుబ్బలక్ష్మి, వేముల ఫణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాత కోచింగ్ సెంటర్ స్థాపించి 3 సంవత్సరాలు కావచ్చిందండి. ఈ 3 సంవత్సరాల్లో కూడా మేము వేసవికాలం వచ్చేసరికి మేము అన్ని కోర్సుల్ని కూడా ప్రవేశపెట్టడం, సమ్మర్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా సమ్మర్ క్యాంప్ తర్వాత స్కూల్ రీఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ట్యూషన్స్ ఉంటాయండి. అబాకాస్, డ్రాయింగ్, క్లాసికల్ డాన్స్ వీక్లీ ట్వైస్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. కంప్యూటర్స్ నేర్పిస్తున్నాం. పైథాన్ ఇటువంటి కోర్సెస్ కూడా, ఎంఎస్ ఆఫీస్ ఇటువంటి కూడా నేర్పిస్తున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ పెద్దవాళ్ళకి అలాగే పిల్లలకి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కొత్తగా శ్రీ సంతోషిమాత కోచింగ్ సెంటర్ ఇంకొక ముందడుగు వేసి 2 చోట్ల డే కేర్ సెంటర్, కిండర్ గార్డెన్ స్థాపించడం జరిగిందండి. అప్పుడే ఆల్రెడీ వాళ్ళకి వేసవికాలంలో సమ్మర్ క్యాంపు కిడ్స్కి స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న 7వ తారీఖు నుంచి కూడా చాలామంది పిల్లలు జాయిన్ అయ్యి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వేసవికాలం సెలవుల్లో రేపు 29వ తారీఖు నుండి కూడా పెద్ద పిల్లలకి సమ్మర్ క్యాంప్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 4 సెంటర్లో కూడా అన్ని కోర్సెస్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ బాలలకి అనేకం అంటే సంగీతం, స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే ఆటలు, అలాగే చాలా సంబంధించిన అంశాల మీద చక్కగా ఈ శిబిరంలో మరి ఉదయం 9 గంటల నుంచి 11:30-12 గంటల వరకు కూడా రోజు జరుగుతుంది. మరి ఆసక్తి గల వారంతా కూడా మరి ఇక్కడ ఎక్కడైనా సరే ఈ సెంటర్లు నెంబర్ ఇస్తాం మేము. 9676972227 నాచు శ్రీవల్లి గారు అనే అడ్రస్కి మీరు 25వ తారీఖు లోపుగా మాకు అందిస్తే మరి మేము కోచింగ్ సెంటర్లో వాళ్ళని జాయిన్ చేసుకుని ఈ శిక్షణ అందిస్తామని తెలియజేస్తున్నాం. ఇది ప్రథమంగా శ్రీ సంతోష్ మాత ఈ వల్లి గారు 4 సంవత్సరాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 4 కోడల్లో పెట్టారు కాబట్టి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం. తాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న దత్తపాదుకా క్షేత్రం నందు అష్టమి పురస్కరించుకుని ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో అనగాష్టమి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్స్ బండారు బాలాజీ దంపతులు అనగాష్టమి వ్రతం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లలిత సహస్రనామం, హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణం జరిగింది. అనంతరం వాలంటీర్స్ బండారు బాలాజీ దంపతుల ఆర్థిక సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. ప్రతి నెల దత్తపాదుకా క్షేత్రం నందు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాతలు భాగస్వాములు కావాలని ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పూజ్యశ్రీ గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో మన కాళ్ళ గ్రామంలో శ్రీ పాదుకా క్షేత్రం వద్ద ఈరోజు 21 తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం అనగాష్ట వ్రతం జరపడం జరిగింది అని ఆశీస్సులతో. ఈ అనగాష్ట వ్రతం కూర్చున్న మేన దంపతులు బండారు శాసరావు కుమారుడు
బాలాజీ దంపతులు, వాళ్ళ వాలంటీర్లు, ఇద్దరు కూడా వాలంటీర్లు. వారు ఈ అనగాష్ట వ్రతం పూజ కార్యక్రమం నిర్వహించుకుని అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. సుమారు 200 మందికి 300 మంది మధ్యలో అన్నదాన కార్యక్రమం జరిగింది వారి ఆర్థిక సహకారంతో. అలాగే ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే అష్టానికి అనగాష్ట వ్రతం చేసుకుని అందరికి కూడా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ స్ఫూర్తిని తీసుకుని అందరు కూడా భక్తులందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ఇలాగే పూజ అనగాష్ట వ్రతం చేసుకుని గురుదేవ అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సింది కోరుతున్నాం. ప్రతి నెల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ సహకరించని కోరుతున్నాం. అలాగే ఈ నెల శ్రీ బండారు బాలాజీ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. భీమవరం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సహాయ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఏర్పడినప్పటి నుండి కలెక్టర్ ఆదేశాలతో నిర్వహిస్తున్నామని సీనియర్ రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ గోపిశెట్టి మురళీకృష్ణారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి వారం సుమారు 200 మందికి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నామని, రెడ్ క్రాస్ సంస్థకి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని, జేపీ నడ్డా చైర్మన్ అని, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని, రాష్ట్ర శాఖకి వైడి రామారావు చైర్మన్ గా ఉన్నారని, జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని, మంతెన శివరామ బద్రిరాజు జిల్లా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 1975వ సంవత్సరం నుండి భీమవరంలో రెడ్ క్రాస్ ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల మూతపడిందని, దానిని 3 ఏళ్ల క్రితం రాయలం గ్రామంలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన ఎక్విప్మెంట్ తో బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని అన్నారు. రక్తదానం చేసేవారు, రక్తం అవసరమయ్యేవారు రెడ్ క్రాస్ సంస్థని సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోఆర్డినేటర్ శీలం మల్లేశ్వరరావు, చారి, వీరమల్లు మధు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెస్ట్ గోదావరి శాఖ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ప్రతి వారం అంటే సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో ఎవరైతే అర్జీదారులు దూర ప్రాంతాల నుంచి వస్తారో వారికి ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందండి. మరి మన రెడ్ క్రాస్ సొసైటీ వచ్చేటప్పటికి దీని నేషనల్ లెవెల్లోనేమో ప్రెసిడెంట్ కింద మన రాష్ట్రపతి గారు ఉంటారు, అదేవిధంగా నేషనల్ లెవెల్ చైర్మన్ జేపీ నడ్డా గారు, అది స్టేట్ లెవెల్కి వచ్చేప్పటికి మన గవర్నర్ గారు స్టేట్ ప్రెసిడెంట్ కింద ఉంటారు, మన స్టేట్ చైర్మన్ గారు వైడి రామారావు గారు, అదేవిధంగా జిల్లా లెవెల్లోకి వచ్చేప్పటికి మన జిల్లా కలెక్టర్ మేడం గారు దీనికి ప్రెసిడెంట్ కింద ఉంటారు, శివరామ బద్రిరాజు గారు దీనికి చైర్మన్ గారు. మరి మన రెడ్ క్రాస్ సంస్థ మనకి పూర్వకాలం నుంచి 1975 నుంచి ఉన్నప్పటికీ అది అనివార్య కారణాల వల్ల అది మూతపడిపోవడం వల్ల మళ్ళీ దాన్ని రాయలంలో పునఃప్రారంభించడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కూడా 2.5 కోట్ల రూపాయల బ్లడ్ బ్యాంక్ కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. భీమవరం జేపీ రోడ్డు పేదామిరంలో మిత్రా మెడికేర్ హాస్పిటల్లో ఈ నెల 22వ తేదీన ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించనున్నట్టు హాస్పిటల్ ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి చెప్పారు. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ప్రారంభ దశలో లక్షణాలు చూపించవని, బీఎండీ స్కాన్ చేసి ఎముకల సాంద్రతను తెలుసుకోవడం ద్వారా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. 3,000 రూపాయల విలువైన బీఎండీ స్కాన్ కేవలం 100 రూపాయలకే చేస్తామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి కోరారు. ఈ సందర్భంగా మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి మాట్లాడుతూ ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించడం ద్వారా మీరు ఆరోగ్యంగా జీవించవచ్చునని, ఎముకల బలహీనత వంటి లక్షణాలను ఈ బీఎండీ స్కాన్ ద్వారా ప్రారంభ దశలోనే తెలుసుకోవచ్చని అన్నారు. 3,000 రూపాయల బీఎండీ స్కాన్ ను కేవలం 100 రూపాయలకే నెలకి ఒక్కసారి ప్రత్యేక ఆఫర్తో ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతున్నామని, ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సంస్థ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, మిత్రా మెడికేర్ హాస్పిటల్. ఈరోజు మనం బిఎండి స్కాన్ గురించి తెలుసుకుని దాని యొక్క ఉపయోగాలు, దానివల్ల మనకి ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది, దానివల్ల ఎవరెవరు చేయించుకోవాల్సి వస్తుంది దాని గురించి తెలుసుకుందామండి. బిఎండి స్కాన్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్. ఇది మన ఎముక యొక్క దృఢత్వాన్ని తెలుపుతుందండి. ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా 40 పైమళ్ళ వాళ్ళలో, ఆడవాళ్ళలో ఇది చేయించుకుంటే మంచిది. అలాగే మగవారిలో 50 సంవత్సరాలు దాటిన వారు చేయించుకుంటే మంచిదండి. మెయిన్గా ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, తర్వాత నెలసరి నిండిపోయిన వాళ్ళు, లేదంటే కొన్నిసార్లు
పడిపోయి పదే పదే మనకి ఎముకలు విరిగిపోతూ ఉంటాయండి. వాళ్ళలో ఈ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో మామూలుగా అయితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని చెప్పాం కదండి. బట్ 30 దాటిన వాళ్ళలో కూడా చాలామందిలో మనకి ఈ బోన్ మినరల్ డెన్సిటీ ద్వారా లోపాన్ని మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా విటమిన్ D3 లోపం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మనకి సన్కి ఎక్స్పోజర్ అవ్వకపోవడం వల్ల మనకి ఏంటంటే అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నిటి వల్ల కూడా మనకి ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది తక్కువ అవుతుందండి. అది కాకుండా మనకి వేరే విధంగా ఇది ఎలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే, మనం ముందే దీనివల్ల ఒక మనిషిలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాన్ని ఎంతవరకు ఉంటుందనేది మనం గుర్తించగలుగుతాం. దానివల్ల ఏంటంటే తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళల్లో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాన్ని 50% కన్నా ఎక్కువగా తగ్గించగలుగుతాం. దీంట్లో ఇంకోటి ఏంటంటే అండి, మనకి బోన్ మినరల్ డెన్సిటీ ద్వారా మనకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంతమంది ఈ కాల్షియం టెస్ట్ అని వేరే వేరే టెస్టులు చేయించుకుంటారు. అందులో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనకి నార్మల్ వస్తుంది. కొన్నిసార్లు విటమిన్ D లోపం వస్తుంది, కాల్షియం నార్మల్ వస్తుంది. అయినా కానీ పేషెంట్ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాడు, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటాడు అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటాడు. బట్ వాళ్ళకి కంప్లీట్గా పెయిన్స్ అనేవి తక్కువ. సో అలాంటి టైంలో మనకి BMD స్కాన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. BMD స్కాన్లో ఉన్న లోపం ద్వారా మనం పెట్టే ట్రీట్మెంట్ కంప్లీట్లీ మనం రెగ్యులర్గా వాడే పెయిన్ కిల్లర్స్, కాల్షియమ్స్, వైటమిన్ D సప్లిమెంట్స్ కన్నా డిఫరెంట్గా ఉంటుందండి. దానివల్ల మనకి ఏంటంటే మీకు లైఫ్ స్టైల్ అంటే మన డైలీ యాక్టివిటీస్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మన బోన్ డెన్సిటీ స్కాన్ ద్వారా లోపాన్ని గుర్తించి దానివల్ల మనం దానికి తగిన ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో పేషెంట్ యొక్క జీవన విధానం అనేది ఖచ్చితంగా మనం మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం. సో ఇది రేపు 22వ తారీఖు మంగళవారం మిత్ర మెడికేర్ హాస్పిటల్లో ఇది క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి, బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్. ఇది నార్మల్గా వచ్చేసి మనకి 3,000 రూపాయలు ఉంటుంది. ప్రత్యేకంగా మనకి ప్రజల కోసం మన మిత్ర మెడికేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ యాజమాన్యం వారు కేవలం 100 రూపాయలకే ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారండి. సో అందరూ ఈ క్యాంప్ వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ శ్రీవర్ధన్ గారు చక్కగా బోన్ మినరల్ డెన్సిటీ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎవరైతే చేయించుకోవాలో చెప్పారు. మన అడ్మినిస్ట్రేషన్ తరపున, మిత్ర మెడికేర్ అడ్మినిస్ట్రేషన్ తరపున నేను డాక్టర్ చుండూరి విక్రాంత్ ఈ BMD స్కాన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా 3,000 విలువల టెస్ట్ కేవలం 100 రూపాయలకే చేస్తున్నాం. అందరూ కూడాను వాళ్ళ బోన్ హెల్త్ గురించి తెలుసుకోవడానికి ఈ BMD స్కాన్ అనేది చేయించుకోవాలి. దాని తర్వాత కూడాను మన ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారు డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి గారి చేత ఉచితంగా ఫ్రీ ఎముకల కన్సల్టేషన్, బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ రిపోర్ట్ ఇంటర్ప్రిటేషన్, అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా అన్ని డీటెయిల్గా చెప్తారు. కాబట్టి 22వ తారీఖు అంటే మంగళవారం రేపు కంపల్సరీ BMD స్కాన్ చేయించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను సోమవారం ఉదయం సంప్రదాయబద్దంగా ప్రారంభించారు. ఆలయ అధ్యక్షులు కందెటి వెంకటరాజు పర్యవేక్షణలో మట్టా నరణీమోహన్, కనకదుర్గ భవానీ దంపతులచే ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వామివార్లను పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెగాను చేశారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులు వెంకటరాజు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, 22వ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం, 23వ తేదీన గరుడోత్సవం, 24న వైభవోత్సవం, 25న రథోత్సవం, 26న ఉంజల సేవ, 28న అన్నసమారాధన జరుగుతాయని తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపిగడ రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కొన్నాబత్తుల మల్లేశ్వరరావు, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, కడలి ఫణికుమార్, ఏడిది తిరుమూర్తులు, పద్మావతి మహిళా పారాయణం బృందం పాల్గొన్నారు. అక్షరాలు పూజలో తీసుకోండి, నమస్కారం చేసుకోండి. ఎందుకంటే
పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం ఔసింగుడ్లో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలవటం జరిగింది. 28వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక్కొక్క దాత సహకారంతో. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరం కూడా ఇవన్నీ దాతల సహకారంతో, భక్తుల సహకారంతో, ఇవన్నీ కమిటీ వారి సభ్యులు పర్యవేక్షణలో ఈ 13 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా చేసుకుని 14వ సంవత్సరం అడుగు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ ఇచ్చేసి సోమవారి ఆశీస్సులు పూర్తిగా పొందాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో శ్రీవారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటి రోజు సోమవారం ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుడు, అమ్మవార్లను పెళ్లి కుమార్తెను చేసేటువంటి విశేషమైనటువంటి ముద్రణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం విశేషమైనటువంటి అంకురార్పణతో వైదిక కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉదయం ముద్రణోత్సవ కార్యక్రమానికి మట్ట నళినీమోహన్, కనకదుర్గా భవానీ దంపతులు స్వామివారి యొక్క కైంకర్యం చేస్తూ ఉన్నారు. సాయంత్రం పూజా కైంకర్యం డాక్టర్ భీమలింగేశ్వరరావు దంపతులు స్వామివారికి కైంకర్యం చేయుచు ఉన్నారు. అలాగే స్వామివారికి మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో దేవతలందరికీ కూడా ఆహ్వానం పలికి స్వామివారి యొక్క విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ ఆహ్వానాన్ని దేవతలకు అందించి గరుడ ప్రసాదాన్ని భక్తులకు అందించడం జరుగుతుంది. సంతానార్థులు ఎవరైతే ఉన్నారో వారికి గరుడ ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది. మంగళవారం సాయంత్రం శ్రీవారి వార్షిక కళ్యాణ మహోత్సవం విశేషంగా స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో స్వామివారిని అమ్మవార్లను కొలువుదీర్చి వార్షిక కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి వాహనాన్ని అధిరోహించి స్వామివారి దర్శనమిస్తారు. కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలను హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి విచ్చేసి భక్తులందరూ కూడా దర్శించి కనులారా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా భీమవరం బీవీరాజు పార్క్ లో ఐక్య నేషనల్ ఫౌండేషన్, నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ సెక్రటరీ డివిఎస్ చంద్రజీ, వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ ఆచారి, భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, నార్ని కీరు ప్రసంగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై వేయకుండా వాడి పాడవేసే ప్లాస్టిక్ బాటిల్స్ లో నింపి రీసైకిల్ అయ్యే విధంగా బయటికి పంపించాలని వాకర్స్ కు తెలియజేశారు. వాకర్స్ కి చేతి సంచులు, వేసవిని పురస్కరించుకుని పక్షులకు నీరు, ఆహారం అందించడానికి బర్డ్ ఫీడర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అప్పారావు, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం మేము. మరి ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మనం విడివిడిగా బయటపడేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ బాటిల్స్ విడిగా బయటపడేస్తాము, ప్లాస్టిక్ చెత్త కూడా విడిగా బయటపడేస్తాం మనం. అలా కాకుండా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మనం బాటిల్లో పెట్టి బయటపడేసినట్టయితే పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుంది అనేది మా కాన్సెప్ట్ అండి. ఇది మన ఇంట్లో రకరకాల పాల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు, ప్రొవిజన్స్ కూర్చొని రకరకాల ప్యాకింగ్లు అన్నీ కూడా ఇలా బాటిల్లో పెట్టి బయటపడేయడం ద్వారా మనం పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుందండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి ముఖ్యంగా బయటపడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటిది నేల మీద పడకుండా చేయాలనేదే మా కాన్సెప్ట్ అండి. ఐక్య నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు యుగాలు మారినా, తరాలు మారినా, ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇలాంటి సాంకేతికతని మనం అందిపుచ్చుకుంటున్న ఈరోజు సమాజంలో మన మానవ మనుగడకే పెను ప్రమాదంగా అత్యంత సవాలుగా మిగిలినటువంటి అత్యంతకరమైన భూతమే ఈ ప్లాస్టిక్ భూతం. ఈ ప్లాస్టిక్ భూతాన్ని ప్రభుత్వాలు కానీ ఎంతో శాస్త్రవేత్తలు కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా దీన్ని నివారించడం అసాధ్యమైన పనిగా మారింది. దీనికి ఏదో క్యాన్సర్కి లేదా ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటి కారణం అన్న విధంగా ఈ ప్లాస్టిక్ని నివారించాలంటే అది కేవలం దానికి మందు అనేది లేదు, మనుషుల్లోనే ఉంది. దాన్ని నివారించగలిగేది కేవలం మనుషులు మాత్రమే నివారించగలరు. అన్నిటికంటే విశేష జ్ఞానం ఉన్నటువంటి మానవుడు
సర్వ ప్రకృతిని రక్షించుకునేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉండాలి. అది లేని యెడల మానవుడి మనుగడకే కష్టమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అందువలన ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచన విధానంలో ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాల పరిస్థితి నుంచి తీసుకొచ్చినట్లయితే వచ్చేటటువంటి భయంకరమైనటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని అటు జల కాలుష్యం, వాయు కాలుష్యం అన్ని కాలుష్యాలని తప్పించుకుని మానవ మనుగడ కోసం చేస్తున్నటువంటి కృషి ఈ సందర్భంలో అందరూ కూడా గమనించాలి. మనందరం కూడా ఏంటంటే ప్లాస్టిక్ మీద ఎన్ని రకాలు ఎన్ని చేసినా కూడా మన ప్రజలు అవగాహన చేసుకుంటలేదు. ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయంటే ఒకసారి ఈ ప్లాస్టిక్ సంచి కనుక భూమిలోకి వెళ్తే ఎన్నో సంవత్సరాల దాకా అసలు అది వేల సంవత్సరాల దాకా కదులుతలేదు. అది మనం గ్రహించే బాగుండు. కానీ దానివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాయి. చాలామంది ఎన్నో రకాల అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతున్నా కానీ మన ప్రజానీకానికి ఏ రకమైన ఇది స్పందన కలుగుతుందా? మనకి పాలు కొంటే కవర్ ఇచ్చాడు అనుకోండి, ఆ కవర్ మాకు వద్దురా బాబు అని చెప్పే స్టేజ్ మనకు రావాలి. దేశంలో పరిపాలనా యంత్రాంగం సజావుగా పనిచేసేలా చూడడానికి వివిధ విభాగాల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సివిల్ సర్వెంట్ల సేవలకు గుర్తుగా భారతదేశం జాతీయ పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తుందని భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సోమవారం జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని నిర్వహించారు. యూత్ హాస్టల్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, చెరుకువాడ రంగశైలి మాట్లాడుతూ సివిల్ సర్వెంట్లు ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా ఉంటారని, ప్రభుత్వ విధానాల అమలును చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడడం కూడా వీరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి రాజేష్, పద్మనాభుని, కృష్ణమోహన్, డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ పౌర సరఫరాల దినోత్సవం. ఇది ఒక సామాజిక కార్యక్రమం. భారత ప్రభుత్వము అల్పాదాయ వర్గాల వారికి, అలాగే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ వర్గాల వారికి, సమాజంలో ఎవరైతే అల్పాదాయ వర్గాల వారు కనీస అవసరాలైనటువంటి కూడు గూడు కోసము తాపత్రయపడుతుంటారో అలాంటి వర్గాలకి కనీస ఆహారం అనేది సప్లై చేయడం, అందరికీ సుస్థిర అభివృద్ధిలో భాగంగా ఆహారము కనీస అవసరాలు తీర్చడానికి కోసము ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. ఏ ప్రభుత్వాలు అయితే సామాన్యుడికి కనీస అవసరాల కోసం పాటుపడతాయో ఆ ప్రభుత్వాలు కొంతకాలం మనుగడ సాగిస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తించినట్లయితే సమాజం తిరుగుబాటులో జరుగుతాయి. కాబట్టి రోటీ కపడా और మకాన్ అనే నినాదంతో అనేక సంవత్సరాల పాటు గత ప్రభుత్వాలు మనుగడ సాగించాయి. ఇప్పుడు కూడా ప్రతి ప్రభుత్వం కూడా వీటి మీద శ్రద్ధ వహిస్తున్నాయి. అందులో భాగంగానే సమాజ శ్రేయస్సు కోసము సామాన్యుడికి, అలాగే అల్పాదాయ వర్గాల వారికి కనీస అవసరాలని ఇంటింటికి చేర్చే కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి దీనిగా ఫాలో అవుతున్నాయి. అయితే ఇందులో మిస్యూజ్ అవ్వకుండా ఉండటం కోసము కొన్ని మనకి ఫుడ్ కార్డులని, ఫుడ్ కూపన్స్ అని ఇస్తున్నాయి ఇది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు. అలా ఫుడ్ కూపన్స్ లాగా సామాన్యులకి బిలో పావర్టీ లేని వారికి ఇచ్చినట్లయితే చాలా ఖర్చులు తగ్గుతాయని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు కూడా కార్లు, వ్యాన్లు అరేంజ్ చేసి ఎక్కడ ఉన్నాడో ఆ వ్యక్తుల్ని ఇండివిజువల్స్ పట్టుకునే కంటే ఇలా ఫుడ్ కూపన్స్ నెలకొకసారి సప్లై చేసినట్లయితే అప్పుడు అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్ళవచ్చు నా అభిప్రాయము. ఇలాంటి విషయాల్లోని తెలుగువాడ రంగసాయి గారు విజ్ఞాన వేదిక అనే కార్యక్రమం మీద చేయటము చాలా సంతోషం. ఎందుకంటే ఎవరికి తెలియని విషయాలు ఎన్నో విషయాలు ఆయన తెలుసుకుని ముందుగా అవేర్నెస్ చేసుకొస్తున్నారు. మనకి విజ్ఞాన వేదిక మన భీమవరానికి ఒక వరం. నేషనల్ సివిల్ సప్లైస్ డే. ఈరోజు సివిల్ సప్లైస్ అంటే ఏంటి? మనకి ఎఫ్సైకి బియ్యాలు రూపాయి బియ్యాలు ఇస్తున్నారు చూసారా? ఇవన్నీ కూడా గవర్నమెంట్ టేకప్ చేసి అందులోంచి లేని వారు అందరికీ కూడా రూపాయి బియ్యం కింద ఇవ్వడం కూడా ఆ సివిల్ సప్లైస్ అనే దాంట్లోంచి వస్తుంది. ఒక కిరోసినే కానీ ఏది ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఒక చోట ప్రొడక్షన్లో పెట్టి అవి మన అందరికీ కూడా తగ్గించి ప్రజలందరికీ లేని వర్గాల వారికి అందరికీ కూడా సివిల్ సప్లైస్ ద్వారానే మనకి పంపుతూ ఉంటారు. ఈ సివిల్ సప్లైస్ అనేది మామూలు వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. అన్ని వ్యవస్థలు దేశం మీద అంతా కూడా అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు మనకు మాత్రం బాగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి లేబర్కి అందరికీ కూడా అన్ని రకాలుగా అందిస్తారు. అందువల్ల ఈ గవర్నమెంట్ ఇటువంటి డేని బాగా పురస్కరించి అందరికీ లేని వారి అందరికీ కూడా ఈ సివిల్ సప్లైస్ ద్వారా అన్ని అందించాలని కోరుకుంటున్నారు. ప్రతి పేదవాడి యొక్క కడుపు నింపడం ధ్యేయంగా ప్రభుత్వాలు ఈ సివిల్ సప్లైస్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా రైస్ కానీ, షుగర్ కానీ, కందిపప్పు, పామాయిల్ ఇవన్నీ కూడా
సబ్సిడీ ధరలకి పేదవారికి అందజేస్తూ ఉంటుంది. వారు వాటి ద్వారా కడుపు నింపుకుంటూ ఉంటారు. సో ప్రభుత్వ యొక్క ముఖ్య ధ్యేయం ఏంటంటే అందరూ ఎవరు ఆకలితో పడుకోకూడదు, అందరూ ఆరోగ్యంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ ధ్యేయం. ఆ ధ్యేయానికి అనుగుణంగానే వాళ్ళు ఈ సివిల్ సప్లైస్ అనేది చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇలా చేయడం కూడా చాలా మంచి పరిణామం. అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ ని ఎన్నికల్లో ఓటమి పాలు చేసిన చరిత్ర, ఆయన ఆశయాలకు అడుగడుగునా వ్యతిరేకంగా పనిచేస్తూ అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి పార్టీ సభ్యత్వ బీమాలో భాగంగా 5 లక్షల రూపాయలు అందించిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ నెల 24 నుండి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ సాంఘిక నాటికోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.